నమస్కారం నా పేరు నరసింహ, మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, అల్మాజ్గూడ. మొదట మీకు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అన్న. మీరు మా చేనేత కార్మికుల గురించి చాలా ముందుకొచ్చి అందరికీ తెలియపరచాలని అనుకుంటున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న. వాస్తవంగా మా చేనేత కార్మికులకు ఇంతకుముందు ఉన్నట్టుగా లేదన్న. ఏ విధంగానైతే ఇంతకుముందు 2000, 3000 నూలు రేటు ఉన్నప్పుడు మాస్టర్ వ్యూవర్స్ ముందుకు వచ్చి మొగ్గాలు నేర్పించడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 నుంచి 6,000 ఒక నెల తేడాలోనే 1000 రూపాయల నూలు రేటు పెరగడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మాస్టర్ వీవర్కే కానీ వీవర్కే కానీ చాలా నష్టం జరుగుతుంది. ఒకసారి ఒక మొగ్గానికి పెట్టుబడి పెట్టాలంటే రంగులద్దే వరకు ఒక నెల పడుతుంది పెట్టుబడి. రంగులద్దిన తర్వాత చీరలు పెట్టుబడి నేసిన తర్వాత మళ్ళీ పెట్టుబడి ఒక 3 నెలలు దాకా జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా 6 నెలల దాకా జరపడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ముందుకు వచ్చి మా ఉత్పత్తి ఏదైతే చీరలే కానీ లంగాలే కానీ చున్నీలే కానీ ఏదైతే మా చేనేత కార్మికుల దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులు మొత్తం ప్రభుత్వమే కొని ప్రభుత్వం దగ్గరికి నుంచే మాకు నూలు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కంట్రోల్ షాపులు ఎలా అయితే పెట్టారో చేనేత కార్మికులకు కూడా దారము సంబంధించినటువంటి షాప్స్ కాకుండా ఇది ప్రభుత్వం నుంచి డిపోలు పెట్టి ప్రతి దగ్గర మాకు డిపోలు పెట్టి డిపోల నుంచి మాకు అందిస్తే నేరుగా లబ్ధిదారునికి అందిస్తే కంపల్సరీ మాకు కొద్దిగా మెరుగుపడుతుంది. ఇలాంటి సమయంలో మాకు చాలా కష్టమవుతుంది. కాబట్టి చేనేత కార్మికులకు కొద్దిగా గొప్ప మాకు ఇంతకుముందు ఏంటంటే సెంట్రల్ నుంచి మాత్రం ఏమాత్రం మాకు ఫండ్స్ అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలలో కూడా మాకు చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకల గురించి మాట్లాడే పెద్ద మనుషులు మా దాంట్లో లేరు. మా దగ్గరికి వచ్చి మా మొగ్గాల కాడికి వచ్చి పట్టించుకునే పెద్ద మనుషులు ఎవరు కూడా లేరు. ఏంటంటే అక్కడక్కడ మాట్లాడడానికి ఏదైనా సభల మీద మాట్లాడడానికి తప్ప మా మొగ్గాల కాడికి వచ్చి మా కష్ట నష్టాలు ఏమి తెలుసుకోవడం లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు ఉన్నాయి. అవే పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేపడుతుంది, తీసుకొస్తుంది. కానీ అది స్వచ్ఛంగా తొందరగా దాన్ని అమలుపరచడంలో కొద్ది జాప్యం చేయడం జరుగుతుంది. అది మాత్రం ఎంబడే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ లోన్స్ అని ముద్రా లోన్స్ అని ఇచ్చినారు. ఆ ముద్రా లోన్స్ 1 లక్ష వరకు మాఫీ అన్నారు. ఆ మాఫీ ఇప్పుడు సంవత్సరం ప్రాసెస్